హెచ్ఎంపీవీ వైరస్ పై ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఏపీలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో హెచ్ఎంపీవీ వైరస్కు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కాలేదని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత 2 రోజులుగా హెచ్ఎంపీవీపై కేంద్రం అందించిన సాధారణ సలహాలతో పాటు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వార్తల దృష్ట్యా ముఖ్యమంత్రి సోమవారం నాడు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో పరిస్థితిని సమీక్షించారు. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారులు అప్రమత్తంతో వ్యవహరించాలని అన్నారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీనియర్ వైద్య నిపుణులు చెబుతున్నారని ఆయన వివరించారు. మన రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు ఏవీ నమోదు కాలేదని ఆయన చెప్పారు. తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం మరియు ఐఎల్ఐ వంటి ఇన్ఫ్లుయెంజా కేసులలో కూడా ఎటువంటి పెరుగుదల నమోదు కాలేదని అన్నారు. ఈ వైరస్కు తేలికపాటి స్వభావం ఉన్నందున ఆందోళన అవసరం లేదని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వానికి అవసరమైన సాంకేతిక ఇన్పుట్లను అందించడానికి మైక్రోబయాలజిస్ట్, పీడియాట్రిషియన్స్, పల్మోనాలజిస్ట్ మరియు ప్రివెంటివ్ మెడిసిన్ ప్రొఫెసర్లతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామన్నారు. పరిస్థితిని మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకునే అంశంపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు అందజేస్తుందని వివరించారు. ప్రస్తుతం ఉన్న వైరస్ సీజనల్ వైరస్ కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. వైరస్ ప్రభావితుల పరీక్షల కోసం హెచ్ఎంపీవీ వైరస్ ని పరీక్షించడానికి యూనిప్లెక్స్ కిట్లను సేకరించాలని సూచించారు. రాష్ట్రంలో ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన 10 వైరాలజీ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయని, ఈ సౌకర్యాలలో హెచ్ఎంపీవీ పరీక్షలు చేయవచ్చని చెప్పారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో హెచ్ఎంపీవీని నిర్ధారణ పరీక్ష జరగాలని కేంద్రం సూచించిందన్నారు. ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన వీడీఆర్ఎల్ ల్యాబ్లకు అవసరమైన టెస్టింగ్ కిట్లను సరఫరా చేస్తామని కేంద్రం తెలిపిందని అన్నారు. జర్మనీ నుండి మొదటగా 3000 టెస్టింగ్ కెపాసిటీ కిట్లను కొనుగోలు చేయాలని సూచించారు. 4,50,000 N95 మాస్కులు, 13,71,000 ట్రిపుల్ లేయర్డ్ మాస్కులు, 3,52,000 పీపీఈ కిట్లు తక్షణమే అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలియజేశారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాలకు సరఫరా చేయాలని, పై వాటిని మరియు శానిటైజర్లు మరిన్ని స్టాక్లను రాబోయే 3 నెలలకు సేకరించాలని సీఎం సూచించారు. చికిత్స కోసం అవసరమైన ఔషధాల లభ్యతను కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. హెచ్ఎంపీవీ సంబంధిత అనారోగ్యం చికిత్సకు అవసరమైన మందులు తగినన్ని అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలియజేశారు. అవసరమైతే రిబావిరిన్ వంటి ప్రత్యేక మందులను ఐపీఎంఎస్ ఐడీసీ ద్వారా సరఫరా చేసే వరకు స్థానికంగానే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. అన్ని ప్రభుత్వ బోధన మరియు జిల్లా ఆసుపత్రులలో 20 పడకల ఐసోలేషన్ వార్డులను అవసరమైతే సిద్ధంగా ఉంచాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలోని అన్ని ఓపీ ప్రాంతాలలో ఆటో శానిటైజర్ డిస్పెన్సర్ను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతరాయం లేని ఆక్సిజన్ సరఫరా, ఆక్సిజన్ వైపు లైన్లు, లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా మరియు పిఎస్ఏ ప్లాంట్ల లభ్యత వంటి అంశాలపై అన్ని ఆసుపత్రులలో మాక్ డ్రిల్ నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో నమోదైన తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ మరియు ఇన్ఫెక్షన్ ఐఎల్ఐ వంటి ఇన్ఫ్లుయెంజా కేసులను నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. తదుపరి నిర్వహణ కోసం ఏదైనా హాట్స్పాట్లను గుర్తించడంతో పాటు ప్రజలకు సబ్బుతో 20 సెకండ్ల పాటు హ్యాండ్ వాష్, మాస్క్ వాడటం, పరిశుభ్రత నిర్వహణపై అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు వైద్యారోగ్య శాఖ మంత్రి వైజాగ్ నుండి హెచ్ఎంపీవీ వ్యాప్తిపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తి సన్నద్ధతతో ఉండాలని అన్నారు. తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు వివరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.